హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2023 దేశీయ సంపాదనలో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ షివ్ నడార్, ఆప్షన్ బి ముఖేష్ అంబానీ, ఆప్షన్ సి గౌతమ్ అదానీ, ఆప్షన్ డి సావిత్రి జిందాల్. సరైన సమాధానం ఆప్షన్ డి సావిత్రి జిందాల్. 2023 ఏడాది అత్యధిక సంపాదనను ఆర్జించిన జాబితాలో జిందాల్ గ్రూప్ వ్యవస్థాపకులు ఓం ప్రకాష్ జిందాల్ సతీమణి సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. ఆమె మొత్తం సంపాదన 2.10 లక్షలకు కాగా ఈ ఒక్క ఏడాదే ఆమె సంపాదన 80,000 కోట్లకు పెరిగింది. ఇవాటి మొదటి ప్రశ్న, నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ అనురాగ్ ఠాకూర్, ఆప్షన్ బి స్మృతి ఇరానీ, ఆప్షన్ సి ఆర్కే సిన్హా, ఆప్షన్ డి ప్రహ్లాద్ జోషి. సరైన సమాధానం ఆప్షన్ డి ప్రహ్లాద్ జోషి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీ పోర్టల్ను ప్రారంభించారు. ఇది భారతదేశం అంతటా జియోస్పేషియల్ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మరియు విశ్లేషించడానికి సహాయపడే ఒక సమగ్ర ఆన్లైన్ ప్లాట్ఫామ్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను 1851లో రైల్వేలకు బొగ్గు నిల్వను కనుగొనడం కోసం స్థాపించారు. రెండో ప్రశ్న, భూటాన్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ ఎస్ జయశంకర్, ఆప్షన్ బి మమతా బెనర్జీ, ఆప్షన్ సి జయా బచ్చన్, ఆప్షన్ డి పూనం ఖేత్రపాల్ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ డి పూనం ఖేత్రపాల్ సింగ్. WHO సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ కు భూటాన్ ప్రతిష్టాత్మక నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ లభించింది. పూనం పంజాబ్ క్యాడర్కు చెందిన రిటైర్డ్ IAS అధికారిని. భూటాన్ 116వ జాతీయ దినోత్సవ వేడుకల్లో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాగ్గెల్ వాంచుక్ పూనంను సత్కరించారు. మూడో ప్రశ్న, ఇటీవల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇష్యూ ద్వారా 7,425 కోట్లు సేకరించిన బ్యాంక్ ఏది? ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి HDFC బ్యాంక్, ఆప్షన్ సి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆప్షన్ డి ఫెడరల్ బ్యాంక్. సరైన సమాధానం ఆప్షన్ బి HDFC బ్యాంక్. HDFC బ్యాంక్ ఇటీవల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇష్యూ ద్వారా 7,425 కోట్ల రూపాయలను సమీకరించింది. ఇందుకోసం ₹1,00,000 ముఖ విలువ కలిగిన 7,42,500 బాండ్లను జారీ చేశారు. నాలుగో ప్రశ్న, 2023 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న తెలుగు రచయిత ఎవరు? ఆప్షన్ ఏ అరవింద్ కుమార్, ఆప్షన్ బి తల్లవజ్జుల పతాంజలి శాస్త్రి, ఆప్షన్ సి విజ్జల శోభేష్ కుమార్, ఆప్షన్ డి కరుణాకర్ నాయుడు. సరైన సమాధానం ఆప్షన్ బి తల్లవజ్జుల పతాంజలి శాస్త్రి. ప్రముఖ తెలుగు రచయిత తల్లవజ్జుల పతాంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2023 ఏడాదికి సంబంధించి 24 భాషల సాహితీకారులను ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. తెలుగులో రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు రచనకు గాను తల్లవజ్జుల పతాంజలి శాస్త్రికి ఈ అవార్డు అందిస్తున్నట్లు తెలిపారు. ఐదో ప్రశ్న, మొదటి ప్రపంచ ఒడియా భాషా సదస్సు ఏ నగరంలో నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ పూరి, ఆప్షన్ బి భువనేశ్వర్, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి కోల్కతా. సరైన సమాధానం ఆప్షన్ బి భువనేశ్వర్. ఫిబ్రవరిలో మొదటి ప్రపంచ ఒడియా భాషా సదస్సు భువనేశ్వర్లో నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో యువతలో ఒడియా భాషను ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆరో ప్రశ్న, ఇంటర్నేషనల్ సంఘ్ ఫోరం 2023ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ మైతాన్ సింగ్, ఆప్షన్ బి అవరోధ, ఆప్షన్ సి దలై లామా, ఆప్షన్ డి అమోఘ్ పాండే. సరైన సమాధానం ఆప్షన్ సి దలై లామా. ఇంటర్నేషనల్ సంఘ్ ఫోరం 2023ని టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలై లామా ప్రారంభించారు. ఇది బీహార్లోని బోధ్గయాలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు జరుగుతుంది. ఏడో ప్రశ్న, ఎస్సేక్ విబో ప్రాంతం ఏ 2 దేశాల మధ్య వివాదానికి సంబంధించిన అంశం? ఆప్షన్ ఏ వెనిజులా మరియు గయానా, ఆప్షన్ బి వెనిజులా మరియు బ్రెజిల్, ఆప్షన్ సి బ్రెజిల్ మరియు గయానా, ఆప్షన్ డి గయానా మరియు సురినామ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ వెనిజులా మరియు గయానా.
ఎస్సేక్విబో ప్రాంతం గయానా మరియు వెనిజులా దేశాల మధ్య వివాదానికి కారణమైంది. 1899 పారిస్ ఆర్బిటల్ అవార్డ్ ఆధారంగా ఈ భూభాగాన్ని గయానా నియంత్రిస్తోంది. ఎక్స్క్విబో ప్రాంతాన్ని గయానాకి ఇవ్వడాన్ని వెనిజులా వ్యతిరేకిస్తుంది. ఈ అంశం ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉంది. 8వ ప్రశ్న, అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ డిసెంబర్ 20, ఆప్షన్ బి డిసెంబర్ 21, ఆప్షన్ సి డిసెంబర్ 22, ఆప్షన్ డి డిసెంబర్ 23. సరైన సమాధానం ఆప్షన్ ఏ డిసెంబర్ 20. అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 20న జరుపుకుంటారు. ఈ రోజు పేదరికం, ఆకలి మరియు వ్యాధులను తొలగించడానికి పద్ధతులను అవలంబించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం 2002 డిసెంబర్ 20న UN ప్రపంచ సాలిడారిటీ ఫండ్ను స్థాపించింది. 9వ ప్రశ్న, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ కోనా తరుణ్ మరియు అరుణ్ విష్ణు, ఆప్షన్ బి సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి, ఆప్షన్ సి అరుణ్ విష్ణు మరియు సాత్విక్ సాయిరాజ్, ఆప్షన్ డి కోనా తరుణ్ మరియు చిరాగ్ శెట్టి. సరైన సమాధానం ఆప్షన్ బి సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి. యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులు 2023ని ప్రకటించింది. ఈసారి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి గెలుచుకున్నారు. ఈ అవార్డులను భారత రాష్ట్రపతి జనవరి 9న 2024న రాష్ట్రపతి భవన్లో అందజేయనున్నారు. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. అర్జున అవార్డు గెలుచుకున్న తెలంగాణ బాక్సర్ ఎవరు? ఆప్షన్ ఏ మొహమ్మద్ హుసాముద్దీన్, ఆప్షన్ బి నిఖత్ జరీన్, ఆప్షన్ సి అబ్దుల్ సలీం, ఆప్షన్ డి ఇషా సింగ్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.